సాహితీ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఉదయబాబు మాస్టర్ కథలు ఛానల్కి మీ అందరికీ శుభస్వాగతం. ఈరోజు ఈ కార్యక్రమంలో సీనియర్ కథ రచయిత శ్రీ కొత్తపల్లి ఉదయబాబు రచించిన లేడీ సింగర్ ధారావాహిక 51వ భాగం విందాం. అయితే ఆ భాగంలోకి వెళ్ళబోయే ముందుగా 50వ భాగంలో చివరి వాక్యాలను ఒకసారి గుర్తు చేసుకుందాం. తండ్రికేసి చూశాడు శ్రీకృష్ణ. పర్లేదు పాడినాన్న అన్నట్టు సైకి చేశారాయన. శ్రీకృష్ణ పాడాడు. నడిరేయి ఏ జాములు స్వామి నిన్ను చేరదిగి వచ్చెను, తిరుమల శిఖరాలు దిగి వచ్చెను. వండర్ఫుల్ వండర్ఫుల్. అప్పటికన్నా కంఠం ముదిరి మాధుర్యం పెరిగిందయ్యా. వెరీ గుడ్. తండ్రికి తగ్గ కొడుకువి, నీకు మరోసారి అభినందనలు అని ఫోన్ పెట్టేశారాయన. తన మాటలు తనకిష్టమైన వాళ్ళు విన్నారో లేదో అని ఒకసారి అనుకుని వదిలేసిన కృష్ణకు వాళ్ళు తన పాట విన్నారు అని తెలుసుకునే అవకాశమే లేదు కదా. ఇప్పుడు 51వ భాగంలో ప్రవేశిద్దాం. మరుసటి రోజు ఉదయం శంకరశాస్త్రి గారు ఉదయమే వెళ్ళి బజార్లో దొరికిన ప్రధాన తెలుగు పత్రికలన్నీ కొనుక్కొచ్చారు. వాటిలో శ్రీకృష్ణ సన్మానం వార్తలన్నీ కాఫీ తాగిన క్షణం నుంచి టిఫిన్ చేయబోయే వరకు చదివి వినిపిస్తూనే ఉన్నారాయన. తండ్రి స్నానం చేయడానికి, తల్లి టిఫిన్ చేయడానికి లేచి అటు వెళ్ళగానే రాజన్ రాఘవతో వచ్చాడు. 2 బుట్టల నిండా తోటలో ముగ్గిన పెద్ద రసాలు, బంగినపల్లి మామిడి పళ్ళు, ముంజికాయలు, ఒక కూర పంచకాయ, 2 అనాసకాయలు అన్నీ పట్టుకొచ్చారు. అప్పటికి శ్రీకృష్ణ అన్నీ ఓపికగా తనకు సంబంధించిన వార్తలు ఉన్న అన్ని పేపర్ కటింగ్స్ చేస్తున్నాడు. ఏమయ్యా, ఏమిటయ్యా ఇవన్నీ? తినడానికేనా లేక ఉద్యోగం వచ్చేంత వరకు వీధిలో సైకిల్ మీద పెట్టుకుని అమ్మడానికా? నవ్వాడు శ్రీకృష్ణ. మీకు అటువంటి కర్మేంటి బాబు, మీరు బంగారం. నిన్న రాత్రి ఆ సన్మానం, ఆ దండలు, ఆ శాలువాలు, ఆ ఫోటోలు, ఆ గౌరవం, నాకైతే కళ్ళు చెదిరిపోయాయింటే నమ్మండి. ఏం బావా అన్నాడు రాఘవ. నిజం కృష్ణ, నాటికి నాడే అనుకుంటే నిన్న మరీ మరీ గొప్ప ఉత్సవంలా చేసేశారు. అయితే రెండింటిలోనూ గంధపు చెట్టును పట్టుకుంటే ఆ పరిమళం పట్టుకున్న వాడికి కూడా అంటుకున్నట్లు నీతో పాటు నాకు ఒక గౌరవం కల్పించావు చూడు. ఏమిచ్చి తీర్చుకోవాలి నీ రుణం? ఎంత వద్దనుకున్నా రాజన్ కంఠం వణికింది. శ్రీకృష్ణ మాత్రం సీరియస్గా అన్నాడు. రాజు, నీ నుంచి నేను ఇవేవి ఆశించి చేయలేదు. నేను నడిచే మార్గం చెప్పాను, అది నువ్వు విన్నావు, నీకు నచ్చింది, నాతో పాటు అనుసరించావు. నేనెంత కష్టపడ్డానో పంతం కొద్దీ నువ్వు కూడా అంతకన్నా ఎక్కువే కష్టపడ్డావు. అయితే నీ నుంచి ఒక్కడి మాత్రం ఆశించాను అన్నాడు శ్రీకృష్ణ. ఏమిటది అడిగాడు రాజన్. నువ్వు సాధించిన ఫలితం. ఆ రోజు నాకు 80% ఎక్కడొస్తుంది అన్నావు. నువ్వు ఎంత బాగా చదవగలిగితే సరాసరి ఆ శాతాన్ని సంపాదించావు చెప్పు. నా నమ్మకాన్ని నిలబెట్టావు. నేను ఆశించిన ఫలితాన్ని నాకు ఇచ్చావు. మీ నాన్నగారి ముందు నా పరువు నిలబెట్టావు. స్నేహధర్మాన్ని ఖచ్చితంగా పాటించింది నువ్వే. మరి నేను నీకేమిచ్చి రుణం తీర్చుకోవాలి చెప్పు అన్నాడు శ్రీకృష్ణ. రాజన్ మాట్లాడలేదు. శ్రీకృష్ణ అతని చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని మృదువుగా నొక్కి, ఈ జ్ఞాపకాల్ని భద్రంగా దాచుకుంటే కొన్నేళ్ల తర్వాత వీటిని చూసుకున్నప్పుడు ఇవి ఇచ్చే కిక్కుంటుంది చూడు. వావ్ అన్నాడు శ్రీకృష్ణ మెరుస్తున్న కళ్ళల్లో చురుకైన చూపులతో. రాజన్ పక్కపక్క నవ్వేశాడు. ఎందుకు నవ్వుతున్నావు అడిగాడు శ్రీకృష్ణ. మీరు కిక్కు అన్న పదం వాడారు కదా బాబు, అందుకు మా బావకు నవ్వు వచ్చింది కదా బావా అన్నాడు రాఘవ. ఓ, అలా వచ్చావా? సరే, వీటిని అందమైన ఆల్బంలా తయారు చేయాలి కృష్ణ. నువ్వు మిగతావి కూడా కట్ చేయి. రాఘవ, నువ్వు నేను చెప్పినట్టు చేయి, ఇప్పుడే వస్తాను అని ఒక మంచి డ్రాయింగ్ బుక్, కటింగ్స్ని భద్రపరచడానికి అవసరమైన పనిముట్లు తెచ్చాడు శ్రీకృష్ణ. ఒక అరగంటలో చూడగానే ఆకర్షణీయంగా పట్టుకుని చదవాలనిపించే ఆల్బం తయారైంది. శ్రీకృష్ణ పనితనానికి రాజన్, రాఘవ ఆశ్చర్యపోయారు. అంతలో అక్కడికి వచ్చిన శాస్త్రి గారు కూడా వెరీ గుడ్ అని మెచ్చుకుని పూజ గదిలోకి వెళ్ళిపోయారు. నీ కాలనొప్పి ఎలా ఉంది రాఘవ అడిగాడు శ్రీకృష్ణ. తగ్గింది బాబు, చదవడం మొదలుపెట్టాను, బాగానే అర్థమవుతున్నాయి అన్నాడు రాఘవ. పాత ప్రశ్నాపత్రాలలోని ప్రశ్నలు ఎక్కువగా చదువు. ఒక 5 ఏళ్ల పాత ప్రశ్నాపత్రాలలోని ప్రశ్నలన్నీ చదివావంటే 60% మార్కులు ఖచ్చితంగా వచ్చేస్తాయి. నాది హామీ. నా విజయ రహస్యానికి అది ఒక కారణమే. ఈ సూత్రం ఎప్పుడైనా సరే ఏ తరగతి వారికైనా సరే వర్తిస్తుంది. కేజీ నుంచి పీజీ వరకు. చాలామంది నేను చదివినవి రాలేదు అంటూ ఉంటారు కదా. తేలికగా ఉన్నవి, తక్కువ జవాబు ఉన్నవి చదువుతారు చాలామంది. ఒక ప్రశ్న చదివిన వెంటనే దాని యొక్క ప్రాముఖ్యత అర్థమైపోతుంది. ఉదాహరణకి భారతదేశం ఉపఖండం అని ఎట్లు చెప్పగలవు?
బహుళార్థ సాధక ప్రాజెక్టుల వల్ల ప్రయోజనాలు ఏమిటి? రక్తము, చర్మము వీటి యొక్క విధులేమిటి? కిరణజన్య సంయోగ క్రియకి కార్బన్ డైఆక్సైడే అవసరమని ఎలా చెప్పగలవు? ఇలాంటి ప్రశ్నలు స్టాండర్డ్ ప్రశ్నలు. వీటినే ఈ మధ్య మరోలా తిప్పిస్తున్నారు. దాని భావం అర్థం చేసుకోలేక పిల్లలు కంగారు పడి పరీక్షల్లో వదిలేస్తున్నారు. అందుకే ప్రశ్న జవాబులు చదవడం కన్నా పాఠం చదవడం వల్ల ఏ ప్రశ్న ఎలా ఇచ్చినా మనం రాసేయచ్చు. ఈ తేలిక విధానం తెలియక ఉపాధ్యాయుడు పాఠం చెబుతుంటే క్లాసులో పాఠం వినరు. ట్యూషన్ పెట్టించమని గోల్ చేస్తారు. అక్కడ బట్టి వేసి అప్పగిస్తారు, లేదా స్నేహితులతో సరసాలు. అందుకే ఈ రోజుల్లో పిల్లలు ఉత్తీర్ణులవుతున్నారు కానీ విజ్ఞానవంతులు కాలేకపోతున్నారు. ఏమిటో నువ్వేదో చెబితే నేనేదో సుత్తి కొట్టేస్తున్నట్టున్నాను అన్నాడు శ్రీకృష్ణ నవ్వుతూ. అది నీకు అలవాటేగా, నా బుర్ర అలాగే తినేసి చదివించావుగా అన్నాడు రాజన్. నిన్ను అని రాజన్ వీపు మీద చిన్నగా చరిచాడు నవ్వుతూ శ్రీకృష్ణ. అన్నట్లు కృష్ణ, నేను మా అక్కగారు ఊరు వెళ్తున్నాను. మళ్ళీ విఠల్ పెళ్లి ముందు రోజు వస్తాను. అక్క ఒకసారి చూడ్డానికి రమ్మంది. సిగ్గుపడుతూ నాన్చుతూ రాజన్ చెబుతుంటే అర్థమైంది శ్రీకృష్ణకి అతను తన మరదలి దగ్గరికి వెళ్తున్నాడని. అలాగే నాయనా, బీకాం మంచి మార్కులతో పాస్ అయ్యావు. ఇంకా నిన్నెవరు పట్టుకోగలరో చెప్పు. జాగ్రత్తగా వెళ్ళిరా. ఇప్పుడే నీ ప్రతాపాలన్నీ అక్కడ చూపించగా మళ్ళీ మా రాజన్లా తిరిగిరా. మా వదిలిని అడిగానని చెప్పు అంటూ నవ్వాడు శ్రీకృష్ణ. ఎంతకి అడిగావో చెప్పు. తాను డబ్బుల మనిషి, ఊరికే అడిగితే ఒప్పుకోదు అన్నాడు రాజన్. ఏకంగా పెళ్లిలో ఇస్తా అన్నాడని చెప్పు. అయినా ఆడవాళ్ళ పేరు చెప్పి డబ్బులు ఇలా కూడా సంపాదించేస్తారా బాబు? మా దగ్గరేం కుదరవు నీ పొలం వేషాలు అన్నాడు శ్రీకృష్ణ. అదేంటి, మీరిద్దరూ క్లాస్మేట్స్ కదా, అంటే ఒకే వయసు వారు కదా, తనని అన్నయ్య అంటావేంటి అని అడిగాడు రాఘవ అమాయకంగా. అదా నీ సందేహం? మా అన్నగారు చదువు మీద ఇష్టం లేక ఇంటర్ 2 సార్లు తప్పారు. 3వ సారి పాస్ అయ్యి డిగ్రీలో నాతో కలిశారు అన్నాడు శ్రీకృష్ణ. అది నీకెలా తెలుసు? ఆశ్చర్యంగా అడిగాడు రాజన్. నీ పాత మార్కుల లిస్టులో చూశాను నీ పుట్టినరోజు. నీకు నాకు 2 సంవత్సరాల తేడా ఉంది అన్నాడు శ్రీకృష్ణ. అమ్మ దొంగ, నేను 4 సంవత్సరాలు తక్కువ వయసు కలిగి ఉండి నీతో స్నేహం కోరొచ్చాననుకో, ఏం చేసేవాడివి అని అడిగాడు రాజన్ శ్రీకృష్ణని. చస్తే ఒప్పుకునేవాడిని కాదు అన్నాడు శ్రీకృష్ణ. ఏ అని అడిగాడు రాజన్. వియ్యానికైనా కయ్యానికైనా సమబుద్ధి ఉండాలి అంటారు పెద్దలు. ఎందుకో తెలుసా అన్నాడు శ్రీకృష్ణ. ఎందుకో అని ప్రశ్నించాడు రాజన్. ఎందుకేమిటి? సమవయస్కులైతే ఇద్దరి మానసిక ఆలోచనలు ఒకే విధంగా ఉంటాయి. ఒకవేళ అభిప్రాయ భేదాలు వస్తే పెద్దలు ఎవరైనా కలగజేసుకుని సర్ది చెబితే ఇద్దరూ అర్థం చేసుకుని మళ్ళీ కలిసిపోతారు. అందుకు మరి పెళ్ళిళ్ళలో సమవయస్కులకి కాక మగవాడికి ఎక్కువ వయసు, ఆడదానికి తక్కువ వయసు ఉండేలా చూసి ఎందుకు పెళ్లి చేస్తారు? రాజన్ అడిగాడు. మంచి ప్రశ్న. దీనికి సమాధానం నన్ను అడగక్కర్లేదు. ఇందాకనే చెప్పాను. ఇద్దరిది ఒకే వయసు అయితే మగవాడి మానసిక పరిస్థితి, స్త్రీ పరిస్థితి సహజంగా ఒకే విధంగా ఉంటాయి. అదే వివాహపు జంటలో మగాడు పెద్దవాడైతే వయసు అంతరం వల్ల ఆమె కన్నా అతను ఎక్కువ ప్రపంచ జ్ఞానాన్ని కలిగి ఉంటాడు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆమె కన్నా అతని ఆలోచన పరిధి ఎక్కువ కనుక ఇంటి పెద్దగా ఆ సమస్యకు పరిష్కారం ఆలోచించి ఆమెతో చర్చించి పరిష్కరించుకునేవారు. ఇప్పటికీ మన అందరి ఇళ్లలోనూ కూడా చూడు, నాన్నల మాట 90% చెల్లుతుంది. పాపం అమ్మలు భర్త చెప్పింది విని వేదంలా పాటిస్తారు. కానీ ఈ రోజుల్లో చదువుకున్న మన తరం సంసారాలు ఉన్నాయి చూసావు. పెళ్ళయ్యేంత వరకు ఒకలాగా, అయ్యాక ఒకలాగా, ఎవరికి వారికే స్వతంత్ర భావాలు. ఏదో వయసు ఆవేశంలో కలిసి ఉండాలి కాబట్టి ఇద్దరు పిల్లల్ని కన్నాం. తమ ఈగో ఎవరికి వారు కాపాడుకోవాలి అన్న బిజీలో పిల్లలు కోరిందల్లా తాహతుకు మించిందైనా సరే కొనివ్వడం. దాంతో వాళ్ళు చిన్ననాటి నుంచే తమకు నచ్చినట్టుగా పెరగడం. భార్యో భర్తో ఇద్దరిలో ఎవరో ఒకరికి మరొకరు అణగమణిగి రాజీ పడి బతకడం 80% సంసారాల్లో జరుగుతున్నదే. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటల్లో కూడా ఎవరిని కదిపినా ఏదో ఒక అసంతృప్తి రాజ్యం ఏలుతూనే ఉంటుంది. అందుకే మనిషి నేర్చుకున్న చదువు బ్రతుకు తెరువుకు, ఉద్యోగం సంపాదించుకోవడం కోసం మాత్రమే. విజ్ఞతతో ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రవర్తించే సంసారాలు 100కి 10 కూడా ఉండవు. వీటన్నిటికీ కారణం మనిషి అసంతృప్తి, ఇంకా ఏదో కావాలి అనుకునేటువంటి ఆరాటం, అందుకోసం పోరాటం. ఇది నేటి జీవన విధానం. నేను పరిశీలించింది. చాలా ఇంకా కావాలా అన్నాడు శ్రీకృష్ణ. చాలునైనా చాలు, కదిపితే కందరీగా, వదలమంటే ఉడుంపట్టు. రేపు నీకు వచ్చే మా మరదలు ఎలా వేగుతుందో ఏమిటో అన్నాడు రాజన్. మేము నూనె వాడమాయి వేపడానికి, అసలు వేపే పరిస్థితే రానివ్వం. ఒక సంసారం సజావుగా సాగాలంటే ఏదైనా ఒక విషయం వచ్చినప్పుడు సుదీర్ఘంగా చర్చ చేయాలి. వాదించి ఎవరో ఒకరు అవతల వాళ్ళకి దండం పెట్టేస్తారు. అది ముదిరి పాకాన పడి
కోపం వస్తే రెండో వాళ్ళు అక్కడి నుంచి ఒక గంట కనిపించకుండా తప్పుకుంటే చాలు. ఇది అచ్చమైన సంసారానికి నిక్కమైన సూత్రం అన్నాడు శ్రీకృష్ణ. రాజన్ సీరియస్గా అన్నాడు, కృష్ణ, నీ పుణ్యం అని మంచి మార్కులు సంపాదించుకున్నాను. సంసారం విషయంలో ఏ అనుమానాలు వచ్చినా అడుగుతాను, చెప్పాలి మరి ప్లీజ్ అని. శ్రీకృష్ణ పక్కపక్క నవ్వేశాడు. భలేవాడివన్నాయి. నా నోటికొచ్చిన కారుకోతలు, బస్సు అరుపులు అరిచేశాను అంతే తప్ప నాకేమైనా అనుభవమా పాడా? అసలు ఈ సమాజంలో గొడవలు పడిన భార్యాభర్తలు ఎందుకు కలవరో తెలుసా? మూడో వ్యక్తి ప్రమేయం వల్ల. మనం కలిసి ఉండాలి అని వాళ్ళిద్దరూ నిర్ణయించుకుంటే ఆ బ్రహ్మదేవుడు కూడా వాళ్ళని విడదీయలేడు. అదే విడిపోవాలి అనుకుంటే ఆ దేవదేవుడు కూడా వాళ్ళని కలపలేడు. ఈ విషయం తెలియని వాళ్ళు అందరూ లాయర్లని, లయ్యర్లని, కోర్టుల్ని పోషిస్తూ ఉంటారు అన్నాడు శ్రీకృష్ణ. ఏమిట్రా, గంట నుంచి హాల్లోకి వద్దామంటే నీ ప్రసంగాలు తెవడం లేదు? చూడు వాళ్ళు ఎలా తెల్లమొహాలు వేసేశారు. ఎంతసేపు వాళ్ళకి గీతోపదేశమేనా? నీ గురించి ఆలోచించుకునేది ఏమైనా ఉందా అడిగారు శాస్త్రి గారు లోపల నుంచి వచ్చి సోఫాలో కూర్చుంటూ. అబ్బాబ్బే, అదేం లేదు నాన్నగారు, రాజు ఏదో అడుగుతుంటే చెబుతున్నాను అన్నాడు శ్రీకృష్ణ. వాణేమిటండి మందలిస్తున్నారు? నా కొడుకు తప్పు చేయడు తెలుసా అంటూ వచ్చారు శారదాంబ గారు. శ్రీకృష్ణ వెంటనే రాజ్యాన్ని బయటికి తీసుకొచ్చి ఇలాగే మాటలుగా మొదలై గొడవలకి దారితీసి ఎక్కడికెక్కడికో తీసుకెళ్తాయి. అర్థమైందా అన్నాడు నవ్వుతూ. అర్థమైంది, వస్తాను మరి. రాఘవ రారా, వెళ్ళొస్తాను నాన్నగారు అని లోపలికి వచ్చి శాస్త్రి గారికి చెప్పేసి రాఘవ, రాజన్ వెళ్ళిపోయారు. వాళ్ళకి వీడ్కోలు చెప్పడానికి శ్రీకృష్ణ కూడా బయటికి వెళ్ళాడు. మన వాడికి పెళ్లి చేస్తే సుఖంగా సంసారం చేసుకుంటాడు, ఏమంటావు? తమలపాకులు తాంబూలంగా చుట్టి ఇస్తున్న భార్యను అడిగారు ఆయన. నా బిడ్డకి దిష్టి కొట్టకండి, ఏదో చిన్నపిల్లాడు, వాళ్ళు వింటున్నారు కదా ఏవో 4 మాటలు ఎక్కువ వాగుతాడంతే. అర్థమైందా అన్నారావిడ భర్తని కోరగా చూస్తూ. ఆయన టీవీ ఆన్ చేసి అర్థమైంది అంటూ ఆమె బుగ్గ చిదిమారు. సమాప్తం. ఇంతవరకు మీరు సీనియర్ కథా రచయిత శ్రీ కొత్తపల్లి ఉదయబాబు కలం నుంచి జాలువారిన లేడీ సింగర్ 51వ భాగం విన్నారు. ఈ భాగం మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ మళ్ళీ రేపటి భాగంలో సీనియర్ కథా రచయిత శ్రీ కొత్తపల్లి ఉదయబాబు కలం నుంచి జాలువారిన లేడీ సింగర్ 52వ భాగం విందాం. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.